వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఆషాఢ మాసం అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఆషాఢ మాసంలో గుప్త వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. మళ్ళీ ప్రారంభం తేదీ ఎప్పుడు, అలానే ముగింపు తేదీ ఏంటి, ఆ 9 రోజులు కూడా తిథులు ఏంటి, అమ్మవారి అలంకరణ, అలానే ఆ 9 రోజులు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు స్వీకరించాలి, ఇవన్నీ విషయాలు కూడా తెలియజేయండి. అలానే అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరు, అమ్మవారిని ఎలా కొలుచుకోవాలి అంటారు, ఒకసారి తెలియజేయండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ వారాహి దేవ్యే నమః. శ్రీ దండనాథాయే నమః. శ్రీ వార్తాళ్యే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. అమ్మ, సమస్త మంగళాలకి అధినేత్రి, ఎవరికి ఎటువంటి సౌభాగ్యాలు కలగాలన్నా, సిరి సంపదలు కలగాలన్నా అమ్మ శక్తి స్వరూపమే అందరికీ, సమస్త జీవులకి శ్రీరామ రక్ష, సదా రక్ష ఆవిడే. మరి ఈ ఆషాఢ మాసము అంటే మనకి ఋతువు మారుతుంది. అవును, గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులోకి ప్రవేశం జరుగుతుంది. ఈ యొక్క ఋతు ప్రభావం మారటం వలన జీవరాశుల్లో వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రుగ్మతులు కలుగుతాయి. ముఖ్యంగా మానవ దేహంలో ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఎప్పుడెప్పుడో ఉన్నవి కూడా బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే అమ్మ, మొన్నటిదాకా గ్రహరీత్యా చూస్తే రవికుజులు మనకి ఈ ఎండాకాలానికి అధిపతులు, వర్ష ఋతువుకి చంద్రుడు శుక్రుడు అధిపతులు. అంటే జలతత్వానికి సంబంధించి శ్లేష్మత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు అవి. అట్లాగే స్త్రీ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి గ్రహాలు ఏవై అంటే చంద్రుడు శుక్రుడు. ఓకే. మరి వీరేంటంటే ఆహ్లాదాన్ని ఇస్తారు, ఆనందాన్ని ఇస్తారు, సౌభాగ్యాన్ని ఇస్తారు, సిరి సంపదల్ని ఇస్తారు. ఎవరు ఏది కోరుకుంటే మనసుతో అవి ఇచ్చేటటువంటి గ్రహాలు ఏదయ్యా అంటే ముందు చంద్రుడు, తర్వాత శుక్రుడు. ఇవన్నీ ఇస్తాయి. మరి వీరికి అధిష్టాన దేవత ఆ తల్లి ఇవ్వాల్సిందే కదా. ఇవన్నీ కూడా వారి యొక్క పరిపాలనలో మనం ఉన్నాం కాబట్టి, వీరు ఆవిడ యొక్క పరిపాలనలో ఉంటారు కాబట్టి, మరి ఈ వర్ష ఋతువుని ఆనందమయం చేసుకోవటానికి, అట్లాగే మనది వసుధాలక్ష్మి వసుంధరాయే నమః అంటారు. అంటే భూదేవి, మనం నిలబడడానికి భూమి ఎంత ప్రాధాన్యమో, ప్రతి జీవి ముఖ్యంగా మానవులు జీవించటానికి అది ఒడ్లు కావచ్చు, మినుములు కావచ్చు, పెసర్లు కావచ్చు, మనకున్నటువంటి ఆహార పదార్థాలు తినే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చివరికి కందమూలాల దగ్గర నుంచి కింద పండాల్సిందేగా. భూమి తన గర్భంలో దాచుకొని వాటిని వృద్ధి చెందించి బయటికి తీసుకొస్తుంది. అవన్నీ కూడా మనం కోసుకొని ప్రశాంతంగా తిని మనం వృద్ధి చెందుతూ ఉన్నాం, సృష్టిని వృద్ధి చెందిస్తూ ఉన్నాం. అవునా కదా? ఇదే కదా సృష్టి కర్మంలో భూమి వసుధా అమ్మవారు చేసేటటువంటి ముఖ్యమైన ప్రక్రియ ఏంటి? మనందరినీ కూడా రక్షించటం. మరి ఆవిడ్ని, ఈ భూమిని రక్షిస్తోంది ఎవరు? అమ్మవారి యొక్క ఒక శక్తి స్వరూపం. ఆవిడే వారాహి అమ్మవారు. ఎందుకంటే వరాహ అవతారం అని విష్ణుమూర్తి అవతారాలు మీరు వినే ఉంటారు. ఆయనకు ఉన్నటువంటి 10 అవతారాలలో వరాహ అవతారము అంటే, ఆ వరాహ అవతారమూర్తి అయినటువంటి స్వామివారు భూమిని ఏ విధంగా కాపాడాడో, భూమిలో పండేటటువంటి ఆ పదార్థాలని, భూమిపైన నివసించేటటువంటి వారికి పంచభూతాల నుంచి కూడా వచ్చేటటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆకాశం నుంచి, భూమి నుంచి కూడా ఎన్నో నెగిటివ్ ధ్రువశక్తులు మనకు వస్తూ ఉంటాయి. అవి పంచభూతాల మీద ప్రకోపాన్ని చూపిస్తాయి. వాటిల్ని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణంలో ఉంచి మనల్ని కాపాడే శక్తి ఎవరికి ఉంది? అమ్మకి. ఆవిడే దుర్గాదేవి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, మనకి ఎన్నో అమ్మవారి పేర్లు ఉన్నాయి. వాటిల్లో సౌమ్యురాలు ఎవరయ్యా అంటే లలిత అమ్మవారు. చాలా ప్రశాంతత, చిన్మయంగా ఉంటారు ఆవిడ. చాలా అంటే మన అందరికీ కూడా నా యొక్క కనులతో మీకు ఏది కావాలో ఆ వరాల్ని ఇస్తాను అని చెప్పి లలిత అమ్మవారు ఉంటుంది. మరి వారాహి అమ్మవారు ఎవరయ్యా అంటే, లలిత అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి 2 చక్రాలు ఉంటాయి. రథాన్ని, అమ్మవారి రథ సారథుల్లో ఒక అమ్మవారు మంత్రిని, అంటే గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత
అంటే రాజశ్యామల అమ్మవారు. ఆవిడనే రాజమాతంగి అంటాం మనం, అవును. శ్యామలాదేవి అంటారు కదా. ఆవిడ కుడి యొక్క చక్రంకి వారధి, ఆవిడ మోస్తూ ఉంటారు లలితా అమ్మవారిని. ఎడం పక్కన కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత, ఈవిడే కిరి అంటే వరాహము అంటే వారాహి అమ్మవారు. ఎడం చేతి పక్క దండనాథ అంటే ఎంతోమంది సైన్యంతో ఉండి ఈ లలితా అమ్మవారి దగ్గరికి ఎవరైతే రాక్షసులు కానీ వారు సంహరించడానికి వస్తూ ఉంటారో యుద్ధం చేయడానికి, వీళ్ళిద్దరూ నిలబడి ఉంటారు. ఈవిడేమో మంత్రిత్వ సలహాలను ఇస్తూ ఉంటుంది, ఈవిడేమో ఒక అడుగు ముందుకు వేసి ఎంతోమంది సైన్యంతో ఉన్నటువంటి వారాహి అమ్మవారు అసలు యుద్ధంలో దిగిందంటే ఎటువంటి రాక్షసులైనా సరే, అపారమైనటువంటి శక్తి ఉన్న రాక్షసులు కూడా నేలకు ఒరగాల్సిందే. రక్తబీజుడు అంత అంటే కింద ఒక రక్తపు బొట్టు పడితే ఎంతమంది అయితే మళ్ళీ సృష్టింపబడుతూ ఉంటారో అటువంటి వాళ్ళని కూడా నేల కూల్చినటువంటి శక్తి ఎవరయ్యా అంటే వారాహి అమ్మవారు. మరి ఆషాఢ మాసంలో మనకి ఈ జూలై మాసంలో 15వ తేదీ బుధవారం రోజున పాడ్యమి తిథి నుండి 23వ తేదీ నవమి వరకు కూడా 9 రోజులు మనకి దసరా ఉత్సవాలు ఆశ్వీజ మాసంలో జరుగుతాయి. అది చలికాలం వస్తుంది, అది కూడా ఋతుమార్పే. చలికాలం అయిన తర్వాత మళ్ళీ మనకి వసంత ఋతువు అని వస్తుంది కదా చైత్రమాసంలో కూడా అమ్మవారి ఆరాధనలు చేస్తారు 9 రోజులు. దేవి శరన్నవరాత్రులాగానే చైత్రమాసంలో చేస్తారు. ఈ 3 చాలా విశేషమైనవి. దాంట్లో ఆషాఢ మాసము ఇంకా విశేషత్వము. ఇందాక చెప్పినట్లుగా భూమిని పరిపాలించేటటువంటి అమ్మవారు, అట్లాగే ఆ పదార్థాలు తినడం ద్వారా మనందరం కూడా ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్య కారణం ఆషాఢ మాసం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఎన్నో విషక్రిమి కీటకాదుల బారి నుంచి కూడా రక్షించడానికి మనము ఈ పూజల ద్వారా అమ్మవారిని ఆరాధిస్తూ ధూప దీపాలు నైవేద్యాలు పెడుతూ ప్రకృతిని శాంతింపజేస్తూ మనం ఇచ్చేటటువంటి దీపాలు ఆ దీపం చేస్తూ ఉంటాం, ధూపం ఇస్తూ ఉంటాం. ఇవన్నీ ఏం చేస్తే మన ఇళ్లలో కానీ బయట వాతావరణంలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు కనపడిచే ఉంటే, కనపడినవి ఉంటే, దోమలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. విషక్రిమి కీటకాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యొక్క నిరోధించే శక్తి ఎవరికి ఉంది అంటే ఈ అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి, ప్లస్ అమ్మవారి యొక్క మంత్రాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో, ఇవన్నీ కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి కొన్ని మనకి నెగిటివ్ గ్రహస్థితులు ఉంటాయి చూసారా, గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి ఎన్నో వైవిధ్యకరమైనటువంటి భూ సమస్యలు ఉంటాయి. అవును గురువుగారు. భూమి అంటే భూమి ఆక్యుపై చేసేవాళ్ళు ఉంటారు, కబ్జాలు, లేకపోతే భూమి కొందామని చెప్పి కొంత డబ్బు ఇచ్చి మళ్ళీ తిరిగి రానికుండా వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. లేకపోతే వీళ్ళ యొక్క భూమిలో వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు ఉండి మాదే అంటారు. లేకపోతే అన్నదమ్ములు కానీ తల్లిదండ్రుల యొక్క ఆస్తి కానీ ఈ విషయాల్లో కొట్టుకుంటూ 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా వాళ్ళ స్థలాలు వాళ్ళకి రావు. అట్లాగే గృహ సమస్యలు, ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, అంటే సామాన్య మానవుడిగా మనం చెబుతున్నాం అమ్మా. ఈ సమస్యలు, శత్రుబాధలు, కొంతమంది ఎదుగుతూ ఉంటారు రాజకీయంలో కానీ, లేకపోతే సినిమా రంగంలో కానివ్వండి, లేకపోతే వైద్య రంగంలో, లేకపోతే సామాన్యులు కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంతోమందికి నరఘోష కలుగుతూ ఉంటుంది, అంటే దృష్టి దోషము అంటారు. అట్లాగే వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తూ ఉంటారు, వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వీళ్ళు బాగా అవి కొనుక్కుంటున్నారు, స్థలాలు కొనుక్కుంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు, నరదిష్టి అంటారు కదా, నోటి ద్వారా కూడా మాట్లాడుకుంటారు. మరి ఇట్లా కాకుండా వినిన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఇంకొంచెం పెద్ద ఎత్తున చెప్పి ఉన్నవి లేనివి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటమ్మా, చాలామంది అంటూ ఉంటారే చేతబళ్ళు అంటారే, ఇవి కూడా చేతబళ్ళు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. చేతబళ్ళు ఈతబళ్ళు కాదమ్మా. ఈ యొక్క ఘోష మీరు అన్నారు చూసారా, నరఘోష, బంధుజన ఘోష, అందరూ కూడా ఇంత విషయాన్ని అంత చేసుకుంటూ మన మీదే ఎప్పుడు గమనిస్తూ ఉంటారే, అవన్నీ కూడా చేతబళ్ళతో సమానం యాక్చువల్లీ. సరే ఇంకొంచెం అది వేరే స్టేజ్లో ఉన్నది, అది వేరు. కానీ అలాంటి వాటికి కూడా ఈవిడే మందు, వారాహి అమ్మవారు. అట్లాగే తాంత్రిక ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఇళ్లలో వారి మట్టిని తీసుకెళ్ళటం, వాళ్ళ వస్త్రాలు తీసుకెళ్ళటం, వాళ్ళ వెంట్రుకలు తీసుకువెళ్ళి వాళ్ళని ఏదో చేసేయాలని చెప్పి వాళ్ళకి పిచ్చెక్కి ఇచ్చటం, అంటే భూత ప్రేత పిశాచ ఆవాహనాలు చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో పూజలు చేస్తూ, శ్మశానాల్లో పూజలు చేస్తూ. అటువంటి వారందరినీ కూడా అనగదొక్కిపడేసే శక్తి ఎవరయ్యా అంటే వారాహి అమ్మవారు. అంటే దండనాథ. సమస్యలు ఉన్నవారు మళ్ళీ అమ్మవారిని ఎలా కొలుచుకోవాలి? చెయ్యాలమ్మా. ఎవరైతే అలాంటి నెగిటివ్ శక్తులను అనుభవిస్తున్నారో వారు అమ్మవారిని ఆరాధించాల్సిందే ఈ 9 రోజులు కూడా. అంటే ఒకటమ్మా, ఈ అమ్మవారు ఏంటంటే చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, అంటే లలిత అమ్మవారి యొక్క చక్రరాజం. మన భూమితో పాటుగా విశ్వమంతా ఆవిడ రథంలోనే ఉంటుంది. ఆ రథానికే 2 చక్రాలు వీళ్ళిద్దరు, 3వ రథం ఈవిడిది. ఈ 3 చక్రాలు కూడా 3 పర్వతాలతో సమానం అన్నమాట. అట్లాగే ఈ అమ్మవారి యొక్క మరి లలిత అమ్మవారు అంటే ఎవరమ్మా,
మనకి దేవీ ఖడ్గమాలలో 9 ఆవరణలు వస్తాయి. అవునా? భూ ఆవరణలని, అట్లాగే చతుర్దశ భువనాలని, 14 చక్రాలు, అట్లాగే అష్టాదళ పద్మాలు, అట్లా రకరకాలుగా వచ్చి పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పి త్రికోణ బంధము ఉంటుంది. ఆ మధ్యలో అమ్మవారు చక్కగా నిలబడి ఊర్ధ్వానికి చూస్తూ ఉంటారు. అంటే శ్రీచక్రం యొక్క ఉపయోగం ఏంటంటే అమ్మ, పైనుంచి అంతరిక్షంలోంచి వచ్చేటటువంటి ఆ పాజిటివ్ శక్తులన్నీ కూడా లాగేసుకొని ఆ యొక్క కిరణాలని మొత్తం ప్రవహింపజేస్తూ ఉంటుంది. అసలు శ్రీచక్రం ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో ఉంటుంది. అమ్మవారు ఎక్కడ ఉంటారు? ఆవిడ యొక్క కిరణాలు సహస్రార బిందువు నుంచి మూలాధారంలో ఆవిడ నిద్రిస్తూ ఉంటారు. ఎవరు? అమ్మవారు. మూలాధార చక్రం. లలిత అమ్మవారికి వారాహి అమ్మవారికి సంబంధం ఏంటి? అమ్మ, లలితాదేవి యొక్క సైన్యాన్ని కాపాడుతూ ఆవిడకు ఉన్నటువంటి పరిచారకులు, ఆవిడకు ఉన్నటువంటి ఎంతోమంది ఉంటూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ రక్షణ కవచంలా ఉండే ఆవిడే వారాహి అమ్మవారు. అంటే చిందాక చెప్పాను కదమ్మా, ఎంతోమంది రాక్షస తత్వాన్ని చూసే ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ దండనాథ ఈవిడ సైన్యాన్ని ఉపక్రమిస్తుంది. వేసేసుకోండి పోండి అని చెప్తుంది అనమాట వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు ముఖ్యంగా ఎవరైనా సరేనమ్మా, ఈ వారాహి అమ్మవారి యొక్క ఉత్సవాలలో కలశం పెట్టి చేసేవాళ్ళు ఉంటారు. అవును, ఉంటారు. కలశం పెడితే రాత్రిపూట, పొద్దున పూట పూజ చేయాలి, రాత్రిపూట చేయాలి. రాత్రిపూట విశేషమైన పూజ కంపల్సరీ చేయాలి. దానికి బ్రాహ్మడి యొక్క సహకారం అవసరం, గురువు అవసరం కంపల్సరీ. కలశం ఊరినే పెట్టరు కదా, అదే ఒక చిత్ర ఫోటో పెట్టుకొని, ఏదైనా ఫోటో పెట్టుకొని దీపారాధన చేసుకుంటూ అమ్మవారికి ఇంత నైవేద్యాలు పెట్టుకుంటూ చేసుకోవటం ఒక పద్ధతి. ఒకటి మనసుతో చేసే పూజే భగవంతుడికి ఎంతో శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. మరి ఈవిడ పూజ చేసేటటువంటి తత్వంలో ఈవిడికి ఒక శ్లోకం ఉంటుంది. పంచమీ దండనాదాచ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళి చ మహాశేన ఆజ్ఞాచక్రేశ్వరి తథా అరిగ్ని చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే. అంటే ఎలా ఉంటుందంటే, ఈవిడ పంచమి, మనకి సప్తమాతృకులు అని ఉంటారు, వాళ్ళల్లో 5వ ఆవిడ ఈవిడే. మనకి పంచమాతృకులు అనేటటువంటి దేవుళ్ళు ఉంటారు, వాళ్ళల్లో వారాహి అమ్మవారు, ఇంద్రాణి అని, కౌమారి అని, వైష్ణవి, వారాహి, కౌమారి, ఇంద్రాణి, ఇట్లా సప్తమాతృకులు ఉంటారు. వారిలో అమ్మవారు 5వ ఆవిడ పంచమి. అందుకని పంచమి 5వ తిథి రోజున రాత్రిపూట హోమం చేస్తే శక్తి ఎక్కువ వస్తుంది ఈ 9 నవరాత్రుల్లో. లేకపోతే అష్టమి రోజున హోమం చేస్తాం. అష్టమి రోజున అమ్మవారికి రాత్రిపూట మాత్రమే పూజలు చేయాలి, రాత్రి పూజ చేయాలి. ఎందుకని? కాశీలో యాక్చువల్లీ అమ్మవారు క్షేత్రపాలకురాలు. కాశీ క్షేత్రం గురించి విన్నారా? కాశీ, ఆ కాశీ మొత్తాన్ని ఆవిడ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా ఒక 5-6 గంటలు ఆవిడ క్షేత్రపాలకురాగా తిరిగి వస్తూ ఉంటుంది, తిరిగి వచ్చి రక్షిస్తూ ఉంటుంది కాశీ నగరాన్ని. ఆవిడ విగ్రహం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆవిడ విగ్రహాన్ని అయితే ఎవరో చూడలేరు. 2 రంధ్రాలు ఉంటాయి. ఆ కాశీలో వారాహి అమ్మవారి క్షేత్రం ఉంటుంది నది ఒడ్డున. ఆ పాదాలు ఉంటాయి, అవి చూస్తే చాలు మన శరీరం పులకరించిపోతుంది. అసలు మనకు అర్థం కాదు పరిస్థితి. పాదాలే అంత పెద్దవిగా ఉంటాయి. 2 పాదాలని ఒకేసారి చూడలేం. ఒక రంధ్రంలోంచి ఒక పాదాన్ని, ఒక రంధ్రంలోంచి ఇంకో పాదాన్ని చూడగలం. నేను చూశాను, 4-5 సార్లు చూశాను నా జీవితంలో. నిజంగా చూసారా? చాలా విశేషత్వం అమ్మా. అక్కడ ఉండే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, ప్రత్యేకించి వెళ్తారమ్మా. ఒకప్పుడు ఓన్లీ 5 వరకు ఆవిడ పగలపూట నిద్రపోతారు కదా, సూర్యోదయం నుంచి ఆవిడ నిద్రపోతారు. అందుకని 6-6:30 వరకు గుడి మూసేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు రద్దీ పెరిగేసరికి ఆ యొక్క సూత్రాన్ని మార్చేసి 8 వరకు 9 వరకు మార్చారు. మొన్న ఒకసారి ఇట్లాగే వెళ్తే దర్శనం కాల, లైన్లు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉండి కళ్ళు తిరిగి వచ్చేసాను, నా వల్ల కాదని. అంత విశేషమైనటువంటి శక్తి పెరిగిపోయింది. ఆల్రెడీ శక్తి స్వరూపిణి అమ్మ వారాహి. ఆవిడ విగ్రహాన్ని పూజారులు కూడా డైరెక్ట్గా ఇట్లా చూడలేరు. ఆవిడ పాదాల వంక పూజ చేసేసి వచ్చేస్తారు, ఎక్కువసేపు ఉండరట అక్కడ. ఆవిడ శక్తిని తట్టుకోలేరు. దీపారాధన చేసి మామూలు పూజ చేసి వచ్చేస్తారు. పర్సనల్గా మనం వెళ్ళి అక్కడ హోమాలు ఆవిడ ముందు చేసుకుంటాం, ఆవిడ ముందు మేము పూజలు చేస్తామంటే ఒప్పుకోరు. ఆవిడ కోసం ప్రత్యేకించి పూజారులు పూజ చేస్తారు. ఆ శక్తి ఆవిడే. మళ్ళీ రాత్రి అయ్యేసరికి మళ్ళీ తిరుగుతుంది ఆవిడ. అట్లా వారాహి తిరిగి వస్తూ ఉంటారు. మరి ఆ యొక్క పంచమి దండనాచ అంటే ఎంతోమందిని దండిస్తున్నారు. ఇందాక చెప్పాను చూసారమ్మా, ఒక నోటి ద్వారా, ఒక చెవుల ద్వారా, ఒక చర్మం ద్వారా, లేకపోతే కళ్ళ ద్వారా, ఇట్లా మన శరీరంలో
పంచేంద్రియాల ద్వారా ఏ ఘోషలైతే అనుభవిస్తూ ఉంటామో, ఎవరైతే మనల్ని దాని దృష్టి అనుకోండి, చేతబడులు అనుకోండి, పరమంత్రం అనుకోండి, పరతంత్రం అనుకోండి, కొంతమంది యంత్రాలు వేసి కూడా మనల్ని కండిషన్గా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెబితే మనం అదే చేస్తూ ఉంటాం. ఉద్యోగం మానే అంటే ఉద్యోగం రిజైన్ చేసి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడో చదువుతూ ఉంటే ఆ శక్తి ఇక్కడ వస్తూ ఉంటుంది. అట్లా కొంతమందికి వివాహం కాదు, వాళ్ళ ఇళ్లలో వంశాన్ని వృద్ధి చేయకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెళ్లి చేస్తే ఏమవుతుంది, పిల్లాడో పుడతారు, వృద్ధి అవుతుంది కదా. వీళ్ళ దగ్గర చూస్తే ఇన్ని ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులు వీళ్ళకి కావడానికి ఏం చేస్తారు, ఏదో ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళకి సంతానం అసలు వివాహం లేకుండా చేస్తారు. వివాహమైన భార్యాభర్తల్ని కలవనీయకుండా చేసే శక్తులు కూడా కొంతమంది దూరం నుంచి చేస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పింది అది. దానివల్ల ఏమవుతారు, దంపతుల మధ్య విరోధత్వం వస్తుంది, పిల్లలు పుట్టరు. ఏమవుతుంది, ఈ ఆస్తులన్నీ ఈ చుట్టుపక్కల రాబంధువులు ఉంటారుగా, బంధువుల్లో వాళ్ళు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 100 ఎకరాల పొలాలు ఉండొచ్చు, ఇల్లులు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు. గురుగారు, సాధారణంగా వారాహి నవరాత్రులు అనగానే గుప్త నవరాత్రులు అని అంటారు. మళ్ళీ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి పూజలు, అలానే ఉపాసకులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా చేసుకోవాలి? గుప్తంగా అంటే నైట్ పూటే చేయాలి అని అంటారు కదా, ఒకసారి తెలియజేయండి. అమ్మ ఏం లేదమ్మా, దీనికి ప్రశాంతత ముఖ్యము. మరి అమ్మవారి రాత్రిపూటే కదా తిరుగుతుంది. అక్కడే కాదు, ప్రతి చోట కూడా అమ్మవారి యొక్క శక్తులు రాత్రిపూటే. మనకు కూడా పగలపూట అంటే నేను విన్నది ఏంటి అంటే 9 తర్వాత ఉపాసకులు చేస్తారు, 9కి ముందే నార్మల్ గా ఇంట్లో చేసుకునే వాళ్ళు 9కి ముందే చేసుకోవాలి అని విన్నాను. అవును, సంసార ధర్మంలో ఉన్నవాళ్ళు మనకి ఒక అర్ధరాత్రి సమయానికి ముందే పూజలు చేసేసుకొని అల్పాహారం తీసుకొని పడుకుంటారు. ఎందుకంటే మరి వాళ్ళకి గృహస్థాశ్రమ ధర్మాలు ఉంటాయి కదా, తెల్లారు లేస్తే మళ్ళీ పనులు చేసుకొని భక్తి కోసం పరిగెత్తాలిగా. అదే యోగులు కానీ మునులు కానీ తపస్సులు చేసేవాళ్ళు ఓన్లీ దైవారాధన అనుష్ఠాన బలం పెంచుకోవడానికి ఏంటంటే వాళ్ళకి వీటితో పని లేదు. వాళ్ళకి ఏంటంటే అర్ధరాత్రి పూజ 9 తర్వాత అమ్మవారి ఆరాధన. ఎందుకంటే మనకి బయట భూత ప్రేత పిశాచ శక్తులన్నీ కూడా అర్ధరాత్రి పూటే ఆవహించి ఉంటాయి, అవునా. అమ్మవారి శక్తి అప్పుడు మనం చేయడం ద్వారా మాత్రమే ఆ శక్తి వాటన్నిటిని నిర్మూలిస్తుంది. ఎందుకంటే అమ్మవారికి హలము ముసలము అని 2 ఆయుధాలు ఉంటాయి. క్రోధిని, స్తంభిని అని చెప్పి 2 పరిచారకులు ఉంటారు. అంటే అంటే మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు ఎవరు చెప్పమ్మా? కామ, క్రోధ, లోభమోహ, మదమాత్సర్యాలను ఉంటాయా, ఆ అంతర్గత శక్తుల్ని నిర్మూలిస్తుంది ఆ క్రోధిని అనేటటువంటి అమ్మవారు. అవి ఉద్భవించకుండా ఈ పూజలు చేయడం ద్వారా వారాహి అమ్మవారిని ఎవరైతే అర్చిస్తారో 9 రోజులు, వారిలో అంతర్గత శక్తులు లేకుండా ఆవిడ అదమ కొడుతుంది. వారాహి అమ్మవారు రావక్కర్లా, ఆవిడ కింద మళ్ళీ సైన్యం ఉంటారు. వాళ్ళల్లో 2 క్రోధిని, స్తంభిని. అంటే మనం గబాలన అవతల వాళ్ళు ఎవరన్నా మనల్ని స్తంభింపజేస్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా ఏ పని చేయనీయకుండా మనం వృద్ధి కాకుండా అభివృద్ధి లేకుండా చేస్తూ ఉంటారు చూసారా, ఆ అమ్మవారు వారిని స్తంభింపజేస్తుంది. అంటే మన మీద ఎవరన్నా చెడుగా మాట్లాడాలనుకున్నారనుకోండి, మనతో పోట్లాడడానికి వస్తారు ఇంటి దాకా. ఈ పూజలు చేసే వాళ్ళకి శక్తి పెరుగుతుంది కదా, అమ్మవారి మంత్రాలు చదివి ఏమవుతుంది, స్తంభిని. ఆ అమ్మవారు వీళ్ళకి ఎదురుకుండా నుంచొని అవతల వాడి నోరు కట్టేస్తుందంట. అవతల వాడు చెయ్యేస్తే వాడి చెయ్యి ఏదోటి అయిపోతుంది. అంటే వీళ్ళకి ఆ శక్తి వాళ్ళంతా వాళ్ళే అమ్మవారిని ఆవాహన చేసుకుంటారు. కాబట్టి క్రోధిని అమ్మవారికి, స్తంభిని అనే అమ్మవార్లు వాళ్ళ అమ్మవారి దగ్గర ఎట్లయితే ఉంటారో మనకు కూడా ఆవిడ యొక్క ఆరా ఆ విధంగా వచ్చేస్తుంది. అందుకనే వారాహి అమ్మవారి అర్చన అంత గొప్పది. అది ఎక్కువగా అంటే ఒక స్థాయిలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారమ్మా, రాజకీయ నాయకులకి శత్రువులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఇలాంటి పూజలు అధికంగా చేస్తారు. ఏది అధికారానికి రావటానికి కొంతమంది పెద్ద ఎత్తున అధికారంలో రావడానికి రాజశ్యామల అమ్మవారిని, రాజమాతంగి అమ్మవారి హోమాలు, ఆ పూజలు ఇన్ని రోజులని చేయిస్తూ ఉంటారు. ఆ వచ్చిన తర్వాత శత్రువుల నుంచి వాళ్ళ ఉన్న ఆస్తులు కాపాడుకోవటానికి, వాళ్ళకున్న పోర్ట్ఫోలియోస్ అధికారాలు కాపాడుకోవటానికి ఎప్పటికప్పుడు శక్తి వాళ్ళకి రెన్యువల్ కావాలంటే ఏం చేయాలి, ప్రతి సంవత్సరం ఈ పూజలు చేయించుకుంటూ ఉంటారు. అందుకనే వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుంది. కొంతమంది వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ పూజ చేయడం ద్వారా ఏంటంటే అమ్మా, అంతర్ముఖంగా వారికి ఉన్నటువంటి శక్తులు వృద్ధి చెందుతాయి. బహిర్ముఖంగా ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు దాన్ని నియంత్రించుకునే శక్తి కూడా అమ్మవారు వీరికి ఇస్తుంది. వారాహి అమ్మవారి యొక్క శక్తి ప్రాబల్యము, వైశిష్టత ఎంత గొప్పదంటే, మీరు ఇందాక అడిగారు ఏ విధమైనటువంటి పూజలు చేయాలి ఇళ్లలో వాళ్ళు అంటే, కంపల్సరీ ఈ అమ్మవారిని ఆరాధించే వాళ్ళు లలిత అమ్మవారి యొక్క సహస్రనామం ప్రతిరోజు చేయాల్సిందే. లమిత్యాది పూజ అని ఉంటుంది. లం పృథ్వీ తత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యే నమః అని అమ్మవారికి గంధం పరికల్పయామి, అట్లాగే అక్షతాన్ పరికల్పయామి, పుష్పం లం హం రం లం వంశం అని ఉంటాయమ్మా. ఇవి చెప్పుకొని చేసి
అమ్మవారి యొక్క ధ్యాన మంత్రం ఉంటుంది. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాధిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. ఈ మంత్రాలతో సంబంధించి అమ్మవారి లలితా సహస్రనామం నుంచి చివరిదాకా చదివితే ఆ లలితా సహస్రనామంలో వీళ్ళందరూ వస్తారు. వారాహ్యం ఇందా చెప్పాను కదా, గే చక్రరధారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరధారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వన్య ప్రాకారమజ్జగ భండ సైన్యవదోజ్జుక్త శక్తి విక్రమహర్షిత. అంటే అసలు చదువుతుంటే అమ్మవారు ఆవిడ యొక్క శక్తి అంతా మనలోకి ధారపోస్తుందా అన్నట్టుగా ఉంటుంది లలిత చదివితే. అమ్మవారు వారాహి అమ్మవారు క్రోధస్వరూపినారు. శాంతమూర్తిని చేయాలంటే లలిత అమ్మవారిని చెయ్యాలి. అప్పుడు రాజశ్యామల అమ్మవారు కూడా యాక్టివేట్ అయ్యి వీళ్ళకి మంచి బుద్ధిని తెలివితేటల్ని ఇచ్చి జాతకాలలో కొంతమందికి అమ్మ ఈ వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఇవే కాదు, మనం పుట్టినప్పుడు ఎంతోమంది దరిద్ర బాధలు ఎప్పటికీ అనుభవించే వాళ్ళు ఉంటారు. ఆ బాధలు తొలగిస్తుంది. అంటే ఒకేసారి మనకి లక్షలు కోట్లు కుమ్మరించదు, నిదానంగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. కొంతమందికి పుట్టిన దగ్గర నుంచి కూడా కలిసి రాదు. అట్లాగే కొంతమందికి సంతానం కలగదు. అమ్మ ఇంకొక విషయం చెబుతానమ్మా వారాహి అమ్మవారి గురించి. మనకి 6 క్షేత్రాలు ఉన్నాయి. ఏది తమిళనాడులో సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలలో తిరుపతి దగ్గర నుంచి మొట్టమొదటి క్షేత్రం ఒకటి ఉంటుంది, తిరుచూరు ఏదో ఉంటుంది మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒక క్షేత్రంలో చూశాను అమ్మవారు చక్కగా వారాహి అమ్మవారు పిల్లలు వారాహి పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు ఎలా అయితే రకరకాల యాంగిల్స్లో ఇల్లు పడుకుంటారో ఒక 7 మందో 8 మందో పిల్లలు 10 మందో వారాహి అమ్మవారికి పిల్లలు ఎక్కువ. ఒక్క కానుపులోనే 10 మంది 15 మంది 12 మంది పిల్లలు పుడతాయి. వారాహి అమ్మవారు సృష్టికర్త, సృష్టిని అధికంగా చేస్తున్నారు. సంతానం లేని వారు కూడా అమ్మవారిని ఈ టైంలో కొలిస్తే వారాహి అమ్మవారికి ఉన్నటువంటి పాజిటివ్ ఆ శక్తి ఎంత గొప్పదో. అమ్మ ఒకటమ్మ ఆవిడ మహానుభావురాలు, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వాళ్ళు ఉన్నారు. కుటుంబాన్ని ఉద్ధరించడానికి ఒక్కళ్ళో 2 3 జన్మనించే అవకాశం అమ్మవారు ఇస్తుంది కదా. ఇంకో చోట ఉందమ్మా కంచిలోగా మధురైలోనో మనం ప్రదక్షిణ అమ్మవారికి చేసినప్పుడు మధురైలో అనుకుంటా తిరిగేటప్పుడు ఒక గోడకి వారాహి అమ్మవారు ఉండి ఇంతవరకు వస్త్రం కట్టేస్తారు ఆవిడికి. ఎవరో 2 3 వెళ్ళి ఆడవాళ్ళు వాళ్ళ కళ్ళు మూసుకొని మనసులో కోరిక చెప్పుకుంటూ ఆవిడ యొక్క పొట్టని ఇట్లా రాస్తున్నారు. రాస్తుంటే అడిగాం, నేను వెళ్ళా మా మిస్సెస్ ఇద్దరం అడిగాం. వెళ్ళాను 2 3 సార్లు వెళ్ళినా నాకు అర్థం కాల. చేస్తుంటే లేదండి వారాహి అమ్మవారి యొక్క కడుపుతో ఉన్న ఆవిడ కడుపుతో ఉంటారు అక్కడ ఆ స్తంభానికి. అంటే ఆ ఆర్ట్ ఎట్లా రాసారా అనిపిస్తుంది, ఆవిడే వచ్చి కూర్చున్నారా అన్నట్టుగా చేస్తున్నప్పుడు వాళ్ళు మనసులో సంతానం కలగాలని దంపతులైన వాళ్ళు అలాంటి క్షేత్రాలకి వెళ్ళి ఊటీలు కొడైకెనాలు తర్వాత వెళ్ళండి. ముందు ఒక 3 నెలల్లో 6 నెలల లోపల ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలాంటి క్షేత్రాలు మన దగ్గర కోకొలలు ఉన్నాయి తెలుసుకొని వెళ్ళి ముందు ఆవిడ దగ్గర ఆ ఉదరాన్ని కనుక కోరుకొని ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు మరి ఆ వస్త్రం కింద చేయబెట్టి ఇట్లా ఆవిడ్ని నిమిరేసేసి అనుకుంటే ఆ వైబ్స్ రావమ్మ వీళ్ళకి సంతానం కలగదా. అసలు సంతానం గురించి మేము ఏ వీడియోస్ చేసినా కూడా విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి. అసలు ఎవరికైనా సంతానం కావాలి అంటే ముందు ఈ వీడియో కంపల్సరీ అమ్మ. ఐవీఎఫ్లతో పని లేదు, లక్షలు బచాయించుకోవచ్చు. అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి భార్యాభర్తలు భార్య చేస్తుంది. ఇద్దరూ కూడా నేను చెప్పా కదా ఆ స్వామివారి క్షేత్రానికి వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం ఆ పిల్లల్ని చూసింగానే ఆ మనసులో కలిగే భావన ఎప్పటికీ నేను తలుచుకుంటూ ఉంటాను. ఎంత అందము, ఎంత మనం అక్కడే ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తాం. ఆ ఫీలింగ్తోనే వీళ్ళకి పిల్లలు పుడతారు నేను చెబుతున్నాను. కాబట్టి ఇలాంటి క్షేత్రాలు ఎన్నో ఉండి ఇవన్నీ వదులుకొని అవసరం లేకుండా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. వారాహి అమ్మవారి వైశిష్ట్యంలో ఇంతటి గొప్పతనం ఉందమ్మా. అట్లాగే కొంతమంది దుర్మార్గులు మన మీద కసిగట్టి ఉంటూ ఉంటారు. అవి మన జాతకంలో ఎక్కడో రాహు మహర్దశలో కుజ మహర్దశలో కేతు అంతర్దశలో వచ్చినప్పుడు అవి ఏంటంటే పట్టేస్తాయి. దుర్మార్గత్వము, కీచకత్వము, కిరాతకత్వము ఇవన్నీ కూడా ఈ దశల్లోనే మనకి బయటపడుతూ ఉంటాయి. ఉద్యోగాలు పోవటము, సంతానం వలన ఇబ్బందులు పడటము, లేకపోతే బాగా బతికేవాడు కూడా కిందకి పడిపోవటము, అధికారం కోల్పోవటము, అట్లాగే మన మీద చేతబడులు చేసేవాళ్ళు ఎక్కువ అవ్వటము, యాంత్రిక తంత్ర ప్రయోగాలు చేసేవాళ్ళు ఎక్కువ అవ్వటము, ఇలా చేసి మన యొక్క చెడుని కీడుని కోరుకునే వాళ్ళు ఎక్కువ అయ్యేటటువంటి దశలు. ఎందుకని ఎవరైతే రాహు మహర్దశలు, కేతు దశలు, అంతర్దశలు, కుజ మహర్దశలు, పాపగ్రహాల యొక్క దశలు జరుగుతున్నా, ఎవరైతే ఈ బాధలు పడుతున్నా, అనారోగ్య బాధలను ఉంటాయమ్మా నకసిక పర్యంతము. అవి దేని వలన వస్తాయంటే ముఖ్యంగా అమ్మ మనలో మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహత చక్రము,
విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము అని ఉంటాయి. ఇది వదిలేసేయండి, ఇది బ్రహ్మాండానికి లింక్ అయి ఉంటుంది. అంటే మనకి పైనుంచి వైబ్రేషన్స్ రావాలంటే ఇక్కడి నుంచే వెళ్తాయమ్మ. మనం కిందే మూలాధారంలోనే మనం చప్పబడిపోయి ఉంటాం. ఎవరం కూడా ఆ యొక్క శక్తిని కేంద్రీకృతం చేయట్లేదు. మనం ఎవరం చేస్తున్నాం, యోగా చేయట్లా, ఏ రకమైన తపస్సులు చేయట్లా, ఏదో పూజ చేసుకొని మేము ఇదే పూజ చేసుకుంటామని 100 మందికి చెప్పుకోవడంతోనే ఆ పూజ ఫలితం అంతా పోతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి కూడా మన యొక్క రాశుల ప్రభావం ఉంటుంది. తెలుసా మీకు? మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కొన్ని రాశుల వారు యొక్క ప్రమాణాలు ఉన్నాయి. అందుకనే రాశుల వారు, నక్షత్రాల వారు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు అనుభవిస్తున్నారో తప్పకుండా అసలు ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటి నియమము, ప్రకృతి వలన కలిగేటటువంటి ఎన్నో కష్టాలు నష్టాల నుంచి బయటపడటానికి, మనకి శరీర దారుఢ్యం పెరగటానికి, మనసులో ఎన్నో వికారాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు గ్రహస్థితులు మారినప్పుడు, ఇప్పుడు చూడండి, శుక్రుడు రాహుకేతువులతో ఒక కంజెక్టే ఉన్నాడు ఇప్పుడున్న పొజిషన్లో ఈ నెల రోజుల్లో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమయ్యే రోజు శుక్రుడు సొంత నక్షత్రంలో సింహరాశిలో పుబ్బా నక్షత్రంలోకి వస్తున్నాడు. ఆ 9 రోజులు ఆయన అక్కడ అట్లాగే ఉంటాడు. ఈ సమయంలోనే భరణీ నక్షత్ర జాతకులు, పుబ్బా నక్షత్ర జాతకులు, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, అట్లాగే ఈ తులారాశి వారు, వృషభ రాశి వారు, శుక్ర మహర్దశలు జరిగేవారు, అంతర్దశలు జరిగేవారు ఎవరైతే ఉంటారో, జ్యువెలరీ బిజినెస్ చేసేవారు, వస్త్రాల బిజినెస్ చేసేవారు, సుగంధ ద్రవ్యాల బిజినెస్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఇంకా వాహనానికి సంబంధించిన ఎన్నో రకాల చేస్తూ ఉంటారు, ట్రావెలింగ్ బిజినెస్, ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కోరికలతో ఉన్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలి అంటే ఈ అమ్మవారి ఆరాధన చేయటమే అత్యంత ప్రాధాన్యత. తప్పకుండా గురుగారు. సాధారణంగా పొలిటీషియన్స్కి, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, అలాగే మీరు అన్నట్టుగా ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. మళ్ళీ ఆనవాయితీ లేని వారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మీ పీఠం తరపున ఈ 9 రోజులు కూడా ఎలాంటి హోమాలు, పూజలు జరిపిస్తున్నారు ఒకసారి తెలియజేయండి. ఒకవేళ ఆనవాయితీ ఉన్నా కూడా కొంతమంది మీ ద్వారా పూజలు చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మళ్ళీ అలాంటి వారి కోసం మీరు ఎలాంటి పూజలు చేపిస్తున్నారు? అమ్మ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ అందరూ చేసుకోవాలి పూజ. నేనేం చెబుతున్నాను, దీంట్లో కాస్త మడి, ధర్మము, కాస్త సాంప్రదాయము, ఆచారాలు ఇవన్నీ కట్టుబడి ఉంటాయి. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే మంత్ర ప్రభావము. ఈ అమ్మవారికి సంబంధించినటువంటి మూల బీజాక్షర మంత్రము దాదాపు ఒక 7-8 లైన్లు ఉంటుందమ్మా. మేము హోమం చేసినా ఆ అమ్మవారి మూలమంత్ర బీజాక్షర హోమమే చేస్తాం. దాంట్లో ఎలా ఉంటాయంటే మంత్రాలమ్మ, స్తంభిని, అట్లాగే వారాహి, వార్తాలి, ఇట్లా. అంటే బీజాక్షరాలు నేను చెప్పకూడదు, అందుకని చెప్పట్లేదు. అంటే ఏంటి అమ్మా శుభ. ఇందాక నేను ఒక మా శ్లోకం చెప్పాను చూసారా, ఆ శ్లోకం అందరూ కూడా చదువుకోవాలి రోజుకి 11 సార్లు, 21 సార్లు. ఏది పంచమి దండనాజాచి చెప్పాను చూసారా. అంటే దండించేటటువంటి ఆవిడే వార్తాలి, మంచి శుభవార్తల్ని చెవిలో వేస్తుందట. ఇప్పుడు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎవరో ఒకరి ద్వారా ఫోన్లో మెసేజ్ ఎవరో వచ్చి పెళ్లి సంబంధం కుదిరిందని, ఉద్యోగం రాని వాళ్ళకి ఈ పూజలు అయిన తర్వాత ఉద్యోగం వచ్చిందని చెప్పి, అట్లాగే ఎవరైతే మీరు అన్నట్టుగా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్లు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, చెప్పుకోలేని బాధలు, వాళ్ళు ఏంటంటే అన్నీ ఉంటాయి, చెప్పుకోలేని బాధలు చాలా ఉంటాయి. వాళ్ళందరికీ ఈ యొక్క శ్లోకం వారు చదవాలి. ఎవరైతే ఈ యొక్క మంత్ర ప్రయోగాన్ని చేయలేక, ఇది తాంత్రిక ప్రయోగం అంటారమ్మా. అంటే మనకున్నటువంటి 2 పద్ధతుల్లో వామాచారము, దక్షిణాచారం అని ఉంటాయి. వాటిల్లో మనము చాలా పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క అమ్మవారి వేద మంత్ర ఘోషలతో, అమ్మవారికి సంబంధించినటువంటి మూల బీజాక్షర మంత్రంతో పంచమి అంటే మనకు వచ్చేటటువంటి 9 రోజుల్లో 18వ తేదీ శనివారం సాయంత్రము పూజ ప్రారంభం చేసి హోమము, లేదా అష్టమి వస్తుంది కదా, నవమి ముందు రోజు వస్తుంది, అదే బుధవారం పూట అంటే 22వ తారీఖు ఇప్పుడు వస్తుంది. ఆ అష్టమి రోజు కానీ అమ్మవారికి సాయంత్రం పూట హోమం చేయాలి. ఈ 2 రోజుల్లో ఏదో రోజైతే కనుక హోమం చేస్తూ, మిగతా 9 రోజులు నా పీఠంలో శ్రీచక్రానికి నిత్యము కూడా వారాహి మంత్రంతో చక్కగా ఆ తల్లికి అర్చన చేసి, ఉన్నంతలో నేను ఆడంబరం లేకుండా మనం ఏదైతే కోరుకుంటామో విశ్వానికి అది అందజేస్తూ, విశ్వంలో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క శక్తిని నేను పొందుతూ, నేను చేసే పూజ ద్వారా ఆ కుంకుమని నేను ఒక రక్షని ప్రసాదిస్తాను, వాళ్ళకి ఇస్తాను. అమ్మవారి పూజలో పెట్టింది ఆ రక్ష హోమం చేసిన తర్వాత ఆ భస్మము ఎవరైతే కనుక ఒక 3 నెలలు నిత్యము ధరిస్తారో, నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని ధరిస్తూ పెట్టుకుంటారో వారికి ఎటువంటి ఆపదలు లేకుండా, ఎవరైతే వారి మీద రకరకాల ప్రయోగాలు చేస్తారో వారందరూ కూడా ఈడ్చుకొట్టినట్టు పడిపోతారు. అట్లాగే ఆ యొక్క భస్మం యొక్క నీళ్లు ఇంట్లో కనుక రోజు జల్లుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్, భూత ప్రేత పిశాచాలు, ఢాకిని, శాకిని, హాకిని
కొంతమంది ఇళ్లలో పాములు వస్తూ ఉంటాయి, రకరకాల జీవరాశులు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా వెడలిపోయేటటువంటి అవకాశము ఆ తల్లి యొక్క మూలమంత్రము భస్మరూపకంగా వస్తుంది. ఇది నేను ప్రత్యేకించి 9 రోజులు నేను విశేషంగా చేసుకుంటానమ్మా. ఉన్నంతలో ఆ తల్లికి పుష్పాలతో అలంకారము, మంత్రపుష్పాదులు, అట్లా ఎవరైతే గోత్రనామాలు ఇచ్చి గురువుగారు నాకు ఈ పని జరగాలి, లేకపోతే గురువుగారు నాకు ఈ ఇబ్బంది ఉంది అని అనుకుంటారో వారి పరంగా నేను చేస్తూ, హోమానికి ఎవరైనా రావాలి అనుకుంటే, స్పెషల్గా రావాలనుకుంటే నాకు సంప్రదించండి. లేదా వారికి ఉన్నంతలో చేయించాలనుకున్నా నాతో సంప్రదిస్తే ఆ ఒక్కరోజు నేను చేసే ఆ హోమంలో ప్రత్యేకించి వారి కోరికను నేనే చెప్పి ఆ హోమాన్ని చేసి, నా యొక్క శిష్యరికం ఉంది, వారు మూలమంత్ర పూర్ణ దీక్షాపరులు ఉంటారు, వారి చేత ఈ మంత్రంతో చక్కగా చేయించి వారికి ఏది కావాలో అమ్మవారికి ఆ సందేశాన్ని మన మంత్రరూపకంగా పంపించి ఆ తల్లి ఇచ్చేటటువంటి వార్తలు, శుభవార్తలు వారికి వెళ్తాయి. అట్లాగే ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఎవరికైనా శుభవార్తలు కావాలంటే ఈ మంత్రాన్ని నిత్యము 108 సార్లు లేదా 1008 సార్లు జపించాలమ్మా. అట్లాగే ఎవరైతే శత్రువులు అధికంగా ఉండి రుణబాధలు, అసలు రుణాలతోనే సగం జీవితం మనం వెళ్ళిపోతున్నాయి, ఆ రుణబాధలు అధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఓం శ్రీ దండనాథాయే నమః అవన్నీ కూడా దండించేస్తుంది ఆవిడ. అట్లాగే శ్రీ వారాహి దేవ్యే నమః, భూములు ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ సంబంధం బాధలు ఉన్నవాళ్ళు, అట్లాగే వాటిని కాపాడుకోవడానికి, ఇల్లు కట్టుకోవాలని కట్టుకోలేనటువంటి వాళ్ళకి, గృహంలో ఎప్పుడూ అప్రశాంతంగా ఉన్నవాళ్ళు, ఎప్పుడూ మృత్యుదోషాలు పడుతున్నటువంటి వాళ్ళు, ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి చూసారా, ఆ ప్రమాదాలను కూడా ఆపే శక్తి ఈవిడకుంది. అందుకనే శ్రీ వారాహి దేవ్యే నమః ఈ మంత్రాలని ఎవరికి కావాల్సింది వాళ్ళు అన్ని వేల అంటే 1008 సార్లు నిత్యము చక్కగా కూర్చొని ధ్యానం చేశారే అనుకోండి, అసలు రావి చెట్టు కిందో అలా చేసుకుంటే ఇంకా శక్తి అద్భుతము. లేదా వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ప్రశాంతంగా పొద్దున్నే కానీ లేకపోతే అర్ధరాత్రి, ఈ సాయంత్రము మీరు అడిగినట్లుగా 6:30 సూర్యాస్తమయం 6 తర్వాత ఎప్పుడైనా సరే ఈ పూజ ప్రారంభం చేసి ఆవు నేతితో దీపారాధన చేసుకోవచ్చు. నువ్వుల నూనె లేని వాళ్ళు, ఇప్పుడు డబ్బు అందరికీ ఉండదు కదమ్మా, నువ్వుల నూనెతో చేసుకోవచ్చు, ఆముదంతో చేసుకోవచ్చు, వేప నూనెతో చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే దోషాలని పరిహరించడానికి రకరకాల నూనెలు కూడా ఉన్నాయి. ఆ నూనెలతో చేసుకోవడం ద్వారా కొంతమందికి అనారోగ్య దోషాలు పోతాయి, ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రుణ బాధలు పోతాయి, శత్రు బాధలు పోతాయి, ఈతి బాధలు పోతాయి, కర్మ దోషాలు పోతాయి. ఇన్ని దోషాలు పోగొట్టేటటువంటి ఈ ఆషాఢ మాసము 9 రోజులు ఎవరైతే అత్యద్భుతంగా వారాహి అమ్మవారిని, ముఖ్యంగా లలితా అమ్మవారి సహస్రనామం చదివి, లలితా అష్టోత్తరము చదివి అవకాశం ఉన్నవాళ్ళు అప్పుడు జపం చేసి, వారాహి అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది, ఆ తల్లి అష్టోత్తరాన్ని సాయంత్రం పూట 1 గంటన్నర ఈ అమ్మవార్లకు కేటాయించి ఎవరైతే చదువుతారో ధనలక్ష్మీ కటాక్షం, మరి శుక్రుడు ఇప్పుడు బాలేదని చెప్పాను కదా, లక్ష్మీ కటాక్షం కావాలి, మాకు ధనము అభివృద్ధి కావాలి అంటే వెంటనే కనకదార స్తోత్రం నోటికొచ్చిన వాళ్ళు చదువుకోండి. లేదా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. అమ్మవారికి నిత్యము కూడా శాంతిగా బెల్లం పానకం నైవేద్యం, అట్లాగే ఆ తల్లికి క్షీరాన్నం లేకపోతే దద్దోజనం, ముఖ్యంగా పులిహోర ఎవరైతే 9 రోజులు అమ్మవారికి నైవేద్యం పెడతారో, శుక్రగ్రహ బాధలు, మగవాళ్ళకైతే వీర్యోత్పత్తి సరిగ్గా లేక కౌంట్స్ లేనటువంటి వాళ్ళకి వీర్యోత్పత్తి పెరుగుతుంది అమ్మవారికి పులిహోర నైవేద్యం, ఎందుకంటే శుక్రుడికి పులిహోరకి సంబంధం ఉంది. అట్లాగే స్త్రీలకి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వలన పీరియాడిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాసం సరిగ్గా రాక ఇబ్బందులు పడుతూ వారికి గర్భసంచి కానీ గర్భధారణకు కానీ ఆటంకాలు కలిగే వాళ్ళు చాలామంది ఉంటారు. వారు కూడా అమ్మవారికి మొక్కుకొని పులిహోర నైవేద్యం పెట్టడం ద్వారా హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోయి వాళ్ళకి చక్కగా మెన్సెస్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా అమ్మవారు, మరి ఆవిడే కదా స్త్రీలను రక్షించేది, కాబట్టి ఈ విధంగా పులిహోర నైవేద్యం పెడితే కనుక చాలా అత్యద్భుతమైనటువంటి యోగం వారికి సంప్రాప్తిస్తుంది. అమ్మవారి వారాహిదేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందండి. ఎవరైతే దూరంలో ఉన్నా ఇక్కడుండి దగ్గరలో ఉండి చేయలేక ఉంటారు, పిల్లలతో ఉన్న వాళ్ళు ఉంటారా, ఉద్యోగాలకు వెళ్తూ రాత్రిపూట సరిగ్గా లేని వాళ్ళు, రాత్రిపూట ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, పొద్దున పూట పడుకొని మళ్ళీ సాయంత్రం పూట చేయలేని వాళ్ళు ఉంటారు, కానీ అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు వారు మనసులో నేను చెప్పిన చిన్న అక్షరం అనుకొని నాకు ఫోన్ చేసి, గురువు గారు మా పేర్ల మీద చెయ్యండి, మాకు ఈ సమస్య ఉంది, లేకపోతే మాకు ఈ కోరిక ఉంది, మీరు చేసి పెట్టండి, ఆ ప్రసాదం పంపించండి అని నన్ను అడిగితే కనుక నా వంతు ప్రయత్నం మనస్ఫూర్తిగా నేనే చేస్తాను. కాబట్టి ఎటువంటి సందేహము లేదు. ఆ యొక్క అనుభవాన్ని మీరు అనుభవించి మరలా నాకు చెప్తారు. కాబట్టి ఆ నమ్మకంతో నేను చెబుతున్నాను. వారాహిదేవి ఉత్సవాల్లో మీరు కూడా అవకాశం ఉంటే పాల్గొనండి. ఆ హోమం కూడా మీకు నేను వీడియో పెడతాను. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా మీకు చేరవేసే బాధ్యత నాది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శ్రీ వారాహి దేవ్యే నమః. చూశారు కదా, మీకు కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం పొందాలి అని అనుకుంటున్నారా? అయితే గురువుగారు చేసే హోమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు, లేదా
ఆ కుంకుమ కావాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అయ్యి గురువుగారితో మాట్లాడండి. ధన్యవాదాలు.